Daily. Taste the Daily. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకి తరలిపారు సర్పంచ్ అభ్యర్థులు. రేపు 3836 గ్రామ పంచాయతీలకి పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు కూడా వస్తాయి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో 4236 గ్రామ పంచాయతీలకు 37440 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 395 గ్రామ పంచాయతీలు 9331 వార్డులో ఏకగ్రీవమయ్యాయి. 5 గ్రామ పంచాయతీలకు 149 వార్డులకు నామినేషన్ కాలేదు. గురువారం మొత్తం 3836 గ్రామ పంచాయతీలకు 27960 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి 13127 మంది, వార్డు మెంబర్ పదవికి 67893 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల విధుల్లో 70,000 మంది పోలింగ్ సిబ్బంది నియమించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మొత్తం 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై నోటాను ముద్రిస్తున్నారు ఎన్నికల అధికారులు.